చెప్తున్నాను. ఆ టాపిక్ ఏంటంటే ఈ రోజు స్పెషల్ డే వచ్చేసి ఉగాది. సో ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. సో ఈ రోజు ఉగాది గురించి మాట్లాడుకుందాం. ఉగాది అనేది మన తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం అన్నమాట. సో ఉగాదితోనే కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది అంటారు. కాబట్టి ఈ నుండి ప్రతి ఒక్కరు కూడా మీ డ్రీమ్స్ ని మీరు అచీవ్ చేసుకోవాలనుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉగాది ఫెస్టివల్ అనేది షడ్రుచులు అంటారు. సో షడ్రుచులు అంటే తీపి, పులుపు, కారం, వగరు, చేదు, ఇట్లా 6 ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ 6 ఐటమ్స్ అనేది ప్రతి ఒక్కరి మనిషికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో అన్ని షడ్రుచులు ఉంటాయి. కోపము లైక్ కారం వచ్చేసి కోపము ఇట్లా అన్నమాట. తీపి వచ్చేసి సంతోషము, ఇట్లా ఎన్నో ఉంటాయి. చేదు వచ్చేసి మనకి లైక్ బ్యాడ్ జరిగినప్పుడు మనం ఏదైతే చెడుగా తీసుకుంటామో దాన్ని చేదు అని ఇట్లా పోల్చుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరి లైఫ్లో షడ్రుచులు అనేవి ఉంటాయి. అలా షడ్రుచులు లేని లైఫ్ అనేది అసలు లైఫే కాదు. ఎందుకంటే ఎవరికైనా సరే కామనే కదా, ఎవరికైనా ఏదో ఒక సిచ్యువేషన్ బాధపడాల్సి వస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, ఏదైనా చెడు అభిప్రాయం చూడాల్సి వస్తుంది, లేకపోతే వినాల్సి వస్తుంది. ఇట్లాగనమాట ప్రతి ఒక్కరి లైఫ్లో షడ్రుచులు అనేవి ఉంటాయి. కాబట్టి కోపం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా దేన్నైనా సరే మనం క్యాచ్ చేసుకోవాలి, దాన్ని యాక్సెప్ట్ చేసి తీసుకోవాలి. ఏది వచ్చినా మనం మంచిగా అనుకోవాలి. సో ఈ ఉగాది నుండి మీరందరూ మంచిగా ఉండాలని, మీ డ్రీమ్స్ని అచీవ్ చేసుకోవాలని, మీ కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలని, లైక్ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని సాల్వ్ చేసుకుంటూ, ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేసుకుంటూ, ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చినా, పెద్ద ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ మన ఇంట్లో చెప్పుకోవాలి ఏదైనా సరే. సో అలా చెప్పకుండా బయట మనమే సాల్వ్ చేసుకోవాలి, మనమే ఏదో ఒకటి చేయాలి, ఎలాగైనా సరే ఈ ప్రాబ్లం తీర్చుకోవాలి అనుకుంటే చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే దాని ద్వారా మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవి చాలానే ఉంటాయి. అది ఇంట్లో వాళ్ళకి చెప్తే దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది, మనంతటికి మనం తీసుకునే దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఏదైనా మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు మన అమ్మ నాన్నతో డిస్కస్ చేయాలి, దానికి సొల్యూషన్ ఏంటో కనుక్కోవాలి. నీ సొల్యూషన్ ఏంటి, వాళ్ళ సొల్యూషన్ ఏంటో వినాలి, అండ్ దానిలో ఏది బెటరో దాన్ని చూస్ చేసుకోవాలి, ఆ సొల్యూషన్ చేయాలన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే ఇంట్లో చెప్పండి. ఇంట్లో వాళ్ళు ఏది చెప్తారో ఏది మంచిది, దానికి ప్రాబ్లం దీనికి సొల్యూషన్ ఇది, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇది అని ఏదైతే చెప్తారో సో అది మాత్రం ఖచ్చితంగా అందరూ పాటించాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఏదైనా సరే కరెక్ట్గా ఉంటుంది. మనం తీసుకునే డెసిషన్స్ కన్నా ఒకసారి మన పేరెంట్స్ తీసుకునే డెసిషన్స్ చాలా మంచిగా ఉంటాయి, మనకి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మీకేమైనా ప్రాబ్లం వచ్చినా సరే అమ్మ నాన్నతో షేర్ చేసుకోవాలి. అలాగే ప్రాబ్లం ఒకటే కాదు, మీ సంతోషాన్ని కానీ, కోపాన్ని కానీ, బాధను కానీ ఏదైనా సరే ఫస్ట్ మీ పేరెంట్స్తో షేర్ చేసుకోండి. మీ పేరెంట్స్ మీరు ఒక 100 టైమ్స్ సంతోషంగా ఉంటే వాళ్ళు మీకన్నా 200 టైమ్స్ సంతోషంగా ఉంటారు. సో మీరు బాధపడుతుంటే వాళ్ళకి ఇంకా అంతకన్నా బాధ ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే మనకన్నా ఎక్కువ వాళ్ళే ఫేస్ చేస్తారు మన జీవితంలో జరిగేదానికి. కాబట్టి ప్రతి ఒక్కరు ఏదైనా సరే మీ పేరెంట్స్ చెప్పండి, మీ పేరెంట్స్తో డిస్కస్ చేయండి. అది ఈవెన్ ఏదైనా సరే బాధ అయినా, కోపమైనా, సంతోషమైనా, ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ఫస్ట్ మీ పేరెంట్స్తో షేర్ చేసుకోండి. చూసారు కదా ఈరోజు టాపిక్ వచ్చేసి ఇది. సో ఈ టాపిక్ ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు ఆల్ ఆఫ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. సో చూసారు కదా, ఈ వీడియో నచ్చితే మా TFCC లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుషాంకర్, థ్యాంక్ యూ ఆల్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. TFCC లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. TFCC ఛానల్ ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. TFCC ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. TFCC ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC లైవ్. లవ్ యూ ఆల్.